అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఒరే సూర్య, టీసీఎస్లో వాకిన్ పడిందిరా. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉందా? ఈసారి పిలిచిందే ఫ్రెషర్స్ని. రేపు రాబోయే శనివారమే టెస్ట్. ఏంటి, రిటర్న్ టెస్టా? సూర్యం గొంతులో చిన్నపాటి నిరుత్సాహం. మరి రండి మాస్టారు అంటూ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిస్తారా? కాస్త వెటకారంగా అన్నాడు వెంకట్. చిన్నబుచ్చుకున్నట్లు సూర్యం మొహం చూసి కొంచెం నవ్వొచ్చినా, ముందు రిటర్న్ టెస్టు, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి అన్నాడు కాస్త శాంతంగా. దాదాపు ఎన్ని కంపెనీలకు తిరిగాడో, ఎన్ని టెస్టులు రాశాడో, ఎన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాడో అతనికే గుర్తులేదు. కానీ తప్పదు, ఈసారైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు. చూడండి పరమేశ్వరరావు గారు, మీ మంచితనం వలన, మీ పెద్దవాళ్ల గొప్పతనం వలన ఇంకా ఇది పల్లెటూరే కాబట్టి మీకు గడిచిపోతోంది, కానీ ఇలాగే ఇంకొన్నాళ్లు జరిగితే కష్టమండి, ఎంతో మర్యాదగా చెప్పాడు కిరాణా కొట్టు అప్పారావు. మీరేమీ కంగారు పడకండి, మా వాడికి ఈసారి ఉద్యోగం వచ్చేస్తుంది. మొన్ననే ఓ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, దాదాపు అయిపోయినట్లే, చాలా నమ్మకంగా చెప్పారు పరమేశ్వరరావు గారు. మీరు దాదాపు సంవత్సరం పైగా ఇలానే అంటున్నారు, కానీ మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదు. ఉండబట్టలేక బయటికే అనేశాడు అప్పారావు. ఈసారి అలా కాదు అప్పారావు, మొన్నే ఫోన్ చేసి చాలా నమ్మకంగా చెప్పాడు మా వాడు, వస్తాను అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడాయన. నేనన్నానని కాదు కానీ బావా, నువ్వెన్నైనా చెప్పు, మనవాడు మన దగ్గర ఉంటేనే మంచిది. అయినా మన ఊళ్ళో వాడికేం తక్కువని? సొంత ఇల్లు, పాడి, పొలం, మన వాళ్ళమందరం ఉన్నాం. హాయిగా ఇక్కడుండి అన్నీ చూసుకుంటూ అందరితో కలిసుండక అక్కడ ఎంతకాలమని పాటలు పడతాడు? పరమేశ్వరరావు బావ గోవిందరావు చెప్పుకుపోతున్నాడు. బావ మాటలకు అడ్డొస్తూ తీవ్ర స్వరంతోనే అన్నాడు పరమేశ్వరరావు. అయినా వాణ్ణి ఇంత చదివించింది ఈ ఊర్లో మట్టి పిసుక్కుంటూ కూర్చోడానికా? వాడి స్నేహితులందరూ పెద్ద ఉద్యోగాల్లో చేరి కార్లు, బంగళాలు కొనుక్కుని విమానాల్లో విదేశాలకి తిరుగుతూ ఉంటే వాడికి ఈ పల్లెటూళ్ళలో బతకాల్సిన కర్మేంటి? ఉద్యోగాలన్నాక అంత త్వరగా ఎక్కడొస్తాయి అందరికీ కొంచెం టైం పడుతుందిలే. మరి మాట్లాడలేకపోయాడు గోవిందరావు. ఏంట్రా, ఫ్రెషర్స్ మాత్రమే అన్నావు, ఇంతమంది వచ్చారేమిటి? నీరు కారిపోతూ అన్నాడు సూర్యం. ఫ్రెషర్స్ కాబట్టే లైను ఇంత ఉంది. అదే అందరినీ అయితే లైన్ ఎన్ని కిలోమీటర్లుంటుందో. అక్కడేదో గోలలాగా ఉంది, చూద్దాం పదా అంటూ అటు దారి తీశారు. ముందుగా అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు కనుక కేవలం కొద్ది మందిని మాత్రమే పరీక్షకు అనుమతిస్తున్నట్లు వారి వివరాలను అక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం ఆ గోల యొక్క సారాంశం. ఓ అరగంట యుద్ధం తర్వాత ఆ నోటీస్ బోర్డులో తమ పేర్లు లేవు అనే కబురు మోసుకుంటూ ఈశ్వరమని బయటపడ్డాడు వెంకట్. మన పేర్లు లేకపోవడమే మంచిదయ్యిందిలే, కాస్త కచ్చిగానే అన్నాడు సూర్యం. అదేంటి అలా అంటావు? ఈసారి ఆశ్చర్యపోవడం వెంకట్ వంతయింది. లేకపోతే ఇన్ని వేల మందిలో మనం సెలెక్ట్ ఎలా అవుతాం అనుకున్నావు? కనీసం అటెంప్ట్ కూడా చేయలేదు కాబట్టి రేపు పొద్దున ఎప్పుడైనా కనీసం మన అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ అయినా చేస్తారు. గుడ్డిలో మెల్ల. సూర్యాన్ని ఏమనాలో, అతడు చెప్పింది కరెక్టో కాదో కూడా వెంకట్ బుర్రకి ఎక్కలేదు. చాలా ఫ్రస్ట్రేషన్ వస్తోంది రమ్య. ఎన్ని ఇంటర్వ్యూలు, నాకు విసుగొచ్చేస్తోంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు ఆవేదనగా అన్నాడు సూర్యం. రేపు రాబోయే సోమవారం నాకు ఇంటర్వ్యూ ఉంది, నెమ్మదిగా అంది రమ్య. నిజంగా? కంగ్రాచులేషన్స్. వివరాలు ఏవో అడగాలి అనిపించలేదు సూర్యానికి. డోంట్ వర్రీ, కొన్నిసార్లంతే, బ్యాడ్ టైం ఓదార్పుగా అంది. రమ్య, సూర్యం ఎంసీఏ క్లాస్మేట్స్. అందమైన అమ్మాయి, మంచి అబ్బాయి స్నేహం చేస్తే ఏమవుతుందో అదే అయ్యింది. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఇద్దరికీ కాకపోయినా కనీసం సూర్యానికి ఉద్యోగం వచ్చినా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. రమ్య హైదరాబాదులోనే పుట్టి పెరిగింది. వాళ్ళ నాన్నగారు విహెచ్ఈఎల్లో పనిచేస్తున్నారు. అంతో ఇంతో ఉన్నవాళ్లే. రమ్య చదువు కాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ రమ్య మాత్రం సూర్యం సెటిల్ అయ్యేదాకా ఏదో ఒక వంకతో పెళ్లిని వాయిదా వేయాలని చూస్తోంది. సూర్యం రూమ్కొచ్చి చూసేసరికి రూమ్కి తాళం వేసి ఉంది. ఎక్కడ తిరుగుతున్నాడో ఈ వెంకట్గాడు అనుకుంటూ తలుపు తీసి లోపలికి వెళ్లిన సూర్యానికి అలమరలో మడిచిపెట్టి ఉన్న కాగితం గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. సూర్యం, ఇందాకే మా అన్నయ్య వచ్చాడ్రా, తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి అని ఉదయాన్నే వచ్చాడట.
వాళ్ళ కొలీగ్స్ అంతా కలిసి సూమోలో వచ్చారు. మళ్ళీ రాత్రికే తిరిగి బెంగళూరు వెళ్తున్నారట. కొంతకాలం అక్కడ ట్రై చేద్దు గాని మాతో వచ్చేయంటే ఇక సరే అనుకుని వెళ్తున్నాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మా అన్నయ్య సెల్ నెంబరు కింద ఇస్తున్నాను. వీలున్నప్పుడు ఫోన్ చేయి. నా దగ్గరున్న 2వ తాళం చెవిని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ వెంకట్. ఒక్కసారిగా నిస్సత్తువగా అనిపించింది సూర్యానికి. ఏదో ఒక శక్తి కోల్పోయిన వాడిలా అయిపోయాడు. లెటర్లోని నెంబర్ని కూడా చదవలేదు. లెటర్ని ఎదురుగుండా ఉన్న పుస్తకం కింద పెట్టి బయటికొచ్చి మెట్ల మీద కూర్చుని ఎదురుగుండా క్రికెట్ ఆడుతున్న పిల్లల వైపే చూస్తున్నాడు. అన్నా, నీకోసం పోస్ట్ మ్యాన్ వచ్చాడు. కిందింటి కుర్రాడి అరుపుకి ఈ లోకంలోకొచ్చాడు సూర్యం. గబగబా కిందికి దిగి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన డబ్బు తీసుకుని సంతకం చేశాడు. ఇది అతని తండ్రి దగ్గర నుండి వచ్చిన మనీ ఆర్డర్. దానితో పాటే చిన్న లెటర్. సూర్యం, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అనుకోకుండా మొన్న మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు. అందుకే ఈసారి నీకు 500 పంపిస్తున్నాను. త్వరలోనే మరికొంత సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాను. మీ నాన్న పరమేశ్వరరావు. కాగితాన్ని పక్కన పెట్టిన సూర్య ఒక్కసారి మైండ్ అంతా శూన్యంలా అనిపించింది. రూమ్మేట్ కూడా వెళ్ళిపోవటంతో రూమ్ రెంటు, ఇతర ఖర్చులు అన్నీ తనే భరించాలి. ఇవి చాలక ఈ నెల నాన్న నుండి కూడా తక్కువే వచ్చింది. ఏమిటి పరిస్థితి? ఎలా మేనేజ్ చెయ్యాలి? ఎందుకో ఒంటరితనం ఈ మధ్య తనని మరింత కృంగదీస్తోంది. రమ్య గుర్తొచ్చింది. తనకి ఈరోజు ఇంటర్వ్యూ ఉన్నట్లుంది. తనని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనుకున్నాడు. కాసేపు ఫ్రెండ్స్ రూమ్కి వెళ్దాం అనుకున్నాడు. గబగబా చెప్పులేసుకుని భాస్కర్ రూమ్కేసి నడిచాడు. భాస్కర్ రూంలో ఏదో పండుగ వాతావరణంలా కోలాహలంగా ఉంది. కారణం, ఆ రోజు భాస్కర్కి ఉద్యోగం వచ్చింది. అది డిఫెన్స్లో టెక్నికల్ అసిస్టెంట్గా. ఆ మధ్య అందరూ డిఫెన్స్ పరీక్ష రాసినప్పుడు తనతో సహా తమ స్నేహితులు ఓ 4-5 డెహ్రాడూన్లో తర్వాత పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. కానీ తన దురదృష్టం కొద్దీ మరేదో కంపెనీ ఇంటర్వ్యూ రావడంతో తను వెళ్లలేదు. ఆ రోజు వెళ్లిన 4 2 సెలెక్ట్ అయ్యారు. కాసేపు అక్కడ గడిపిన తన దురదృష్టమే తనను ఎక్కువగా వెక్కిరిస్తున్నట్లు అనిపించి అక్కడి నుండి ట్యాంక్ బండ్ వైపు పోయే బస్ ఎక్కాడు. బుద్ధుని ప్రశాంత వదనం, నెమ్మదిగా కదులుతున్న నీటి అలలు కొద్దిసేపు సూర్యానికి ప్రశాంతతని కలుగజేశాయి. ఒక్కసారి తను ఎక్కడి నుండి ఎక్కడికొచ్చాడో గుర్తొచ్చింది. గుడివాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, కల్లా కపట మెరుగని మనుషులు, ఒక్క కుటుంబంలా కలిసుండే ఊరు. అలాంటి ఊళ్ళో ఆడుతూ పాడుతూ సాగింది అతని బాల్యం. తాతల కాలం నుండి వ్యవసాయధారిత కుటుంబం తనది. 2 అక్కల తర్వాత తను, తన తర్వాత ఓ చెల్లెలు. తన కుటుంబంలో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుండి కాస్తో కూస్తో చదువు అబ్బింది తనకే. కానీ చిన్నప్పటి ఓ సంఘటనే సూర్యాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. సూర్యం హైస్కూల్ చదివే రోజుల్లో కొత్తగా అతని క్లాస్లో జాయిన్ అయ్యాడు ప్రదీప్. ప్రదీప్ తండ్రి స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా చేసేవారు. ఆ సంవత్సరమే వాళ్ళకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. ప్రదీప్ వాళ్లకు ఒక్కగానొక్క అబ్బాయి. బాగా గారాబంగా చూసేవారు. స్కూలు యూనిఫారం కాకుండా మామూలు బట్టలు వేసుకొచ్చే రోజుల్లో చాలా ఖరీదైన బట్టలు వేసుకొచ్చేవాడు ప్రదీప్. అతని లంచ్ బాక్స్లో కూడా మంచి మంచి రకాలు పెట్టేవారు. ప్రతిరోజు పనివాడు వచ్చి స్కూల్ దగ్గర దిగబెట్టేవాడు. ప్రదీప్ ఏదడిగితే అది కొనిచ్చేవారు. వాళ్ళింట్లో ఓసారి ప్రదీప్ బర్త్డే పార్టీ అని తన క్లాస్మేట్స్ అందరినీ వాళ్ళింటికి పిలిచారు. వాళ్ళింటి నిండా ఖరీదైన వస్తువులు. ఇంటిని అలంకరించారు. రంగురంగుల కాగితాలు, బెలూన్సు, అందమైన బొమ్మలు ఇలా. ఆ రోజు ప్రదీప్ సూట్లో ఉన్నాడు. చిన్నపిల్లలు కూడా సూట్ వేసుకోవచ్చు అనేది ఆ రోజే సూర్యానికి తెలిసింది. ఆ రోజు కేవలం చిన్నపిల్లలే కాక ప్రదీప్ తండ్రి కొలీగ్స్, తల్లి స్నేహితులు, ఇంకా కొంతమంది చుట్టాలు. అదంతా బర్త్డే పార్టీ అంటే ఎవ్వరూ అంత త్వరగా నమ్మరు. ఆ రోజు ప్రదీప్కి లెక్కలేనన్ని బహుమతులు, క్రికెట్ కిట్, టెడ్డీస్, బొమ్మలు ఇలా ఎన్నో. ఆ రోజు వచ్చిన అందరి పిల్లలకి ఏదో ఒక బొమ్మని రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇచ్చారు. అలా పార్టీకి వచ్చిన వారికి కూడా గిఫ్ట్ ఇస్తారని అప్పుడే సూర్యానికి తెలిసింది. ఒక్కసారి ఏదో వెలితిగా కూడా అనిపించింది ఆ పసి మనసుకి. తన పుట్టినరోజు ఎలా జరుగుతుందో గుర్తుకొచ్చింది. తన పుట్టినరోజు మామూలు రోజులాగానే గడుస్తుంది. ఒక్కోసారి కొత్త బట్టలు ఉంటాయి, లేకపోతే అవి ఉండవు. అమ్మ మాత్రం పాయసం లాంటిదేదో ఒకటి చేస్తుంది. కొన్నిసార్లు వీలైతే గుడికి తీసుకెళ్తారు. దాదాపు ఏడుపొచ్చింది చిన్నారి సూర్యానికి. తండ్రి కూడా కొన్నిసార్లు కనబడేవాడు, కొన్నిసార్లు కనబడేవాడు కాదు. సూర్యం తండ్రి వ్యవసాయ పనుల మీద తిరుగుతూ ఉండటం,
మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఉండకపోవడం, ఎప్పటిదో తాతల నాటి ఇల్లు, అవే పద్ధతులు వెరసి చిన్నప్పటి నుండే సూర్యానికి ఒక బలమైన వ్యతిరేకత ఏర్పడటానికి కారణమయ్యాయి. ఎప్పుడెప్పుడు పట్నం పోదామా అనిపించేది. వయసుతో పాటు ఆలోచనలు పెరిగి ప్రదీప్ తండ్రి ఉద్యోగస్తుడు, తన తండ్రి వ్యవసాయదారుడు అనే భావం బలంగా నాటుకుపోయింది. బహుశా ఆ భావంలోనే చదువుపై శ్రద్ధ పెట్టి ఎంసీఏ దాకా చదవగలిగాడు. ఇప్పుడు ఎలాగైనా ఉద్యోగం సంపాదించి విలాసవంతమైన జీవితం గడపడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. రాత్ బహుత్ హోగయా, అబ్ చలో భాయ్ అన్న పోలీస్ హెచ్చరికతో ఈ లోకంలోకొచ్చాడు సూర్యం. త్వరలో రూమ్ మారాలి, లేకపోతే ఇక్కడ బ్రతకడం కష్టం అనుకుంటూ రూంలోకి అడుగుపెట్టాడు. సూర్యం అద్భుతమైన తెలివితేటలు కలవాడు కాదు, కానీ పుస్తకాల్లో ఉన్నది చదివి అర్థం చేసుకోగలిగినవాడు. అందుకే చదవగలిగాడు. కానీ నలుగురిలో కలవడం, సమాజాన్ని అర్థం చేసుకుని మసలుకునే బ్రతక నేర్చిన తెలివితేటలు మాత్రం లేవు. అందుకే చదువు పూర్తయి 2 ఏళ్లు దాటుతున్నా కనీసం ఏదో ఒక ఉద్యోగం సంపాదించలేకపోయాడు. స్నేహితుల సలహా మీద టీచింగ్ ప్రొఫెషన్లోకైనా మారదాము అనుకుంటే స్టేజ్ ఎక్కితే గొంతు తడారిపోతుంది. కింద 10 మందిని చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అది తన వల్ల కాదని తెలిసిపోయింది. పోనీ ఏ బ్యాంక్ టెస్టో లేక ఏ గ్రూప్ సర్వీస్ పరీక్షలో రాద్దామంటే హెవీ కాంపిటీషన్. అసలు తన కంప్యూటర్ రంగం దాటి వేరే రంగాల వైపు వెళ్ళడానికి కళ్ల ముందు కనబడుతున్న విలాసవంతమైన జీవితం, తన ముందే కంప్యూటర్ రంగంలోకి వెళ్ళి ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న స్నేహితులు, ఇవన్నీ చూస్తూ చూస్తూ అతనికి ఆశ చావక ఎలాగోలా ఈ రంగంలోనే నిలదొక్కుకోవాలని తాపత్రయం. తాతల కాలం నాటి పొలం, తన తండ్రికొచ్చిన వాటాలో తన ఇద్దరక్కల పెళ్లిళ్లకి అమ్మగా పోను ఓ 10 ఎకరాల దాకా మిగిలింది. వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు, పిల్లల చదువుల నిమిత్తం పల్లెటూరిని వదిలి పక్కనే ఉన్న టౌన్కి రావడం, రోజు పొలం పనుల నిమిత్తం టౌనుకి పల్లెకి తిరగలేక పొలాన్ని కౌలుకివ్వడంతో పరమేశ్వరరావు కష్టాలు మరిన్ని పెరిగాయి. ప్రకృతి వైపరీత్యాలు, కౌలుదారుల కాకి లెక్కలు పోను ఆయన చేతికొచ్చేది సంవత్సరానికి తక్కువవ్వడం, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. నెల తర్వాత బిర్లా మందిర్ మెట్ల మీద సూర్యం, రమ్యకి ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళింట్లో ఉత్సవ వాతావరణం. దానితో పాటే రమ్య పెళ్లి సందడి కూడా మొదలయ్యింది. అప్పటికే రమ్యకి మంచి ప్రపోజల్స్ ఉన్నాయి. ఉద్యోగంలో కూడా చేరడంతో పెళ్లి సంబంధాల తాకిడి ఎక్కువగా ఉంది. జాబ్ వచ్చాక పర్సనల్గా సూర్యాన్ని కలిసి చెప్పాలి అనుకుంది. కానీ జాబ్ వచ్చిన వెంటనే మెడికల్ టెస్టులని, ఫార్మాలిటీస్ అని, ఇండక్షన్ ప్రోగ్రామ్ ట్రైనింగ్, ఇలా ఆఫీస్ పనులతో గుళ్లల్లో పూజలు, మొక్కులు, ఇలా ఇంట్లో పనులు, మధ్య మధ్యలో పెళ్లి సంబంధాల వాళ్ళు, చుట్టాల రాకపోకలు. ఇదిగో అదిగో అంటూనే నెల గడిచిపోయింది. ఇప్పటి వరకు ఫోన్లోనే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ. ఇప్పటికి గాని తీరిక కాలేదు రమ్యకి. నాకు జాబ్ వచ్చినందుకు నువ్వు హ్యాపీగా లేవా సూర్యం? మౌనాన్ని ఛేదిస్తూ అడిగింది రమ్య. చచ్చా, అదేమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అతని మనసులో ఏముందో అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు తను. ఈ ఉద్యోగం నాకన్నా నీకొస్తేనే నేను ఎక్కువగా సంతోషించేదాన్ని. ఆత్మాభిమానం ఉన్న ఏ వ్యక్తైనా, ఎవరైనా తన మీద జాలి చూపిస్తే భరించలేడు. అక్కడ జరిగిందదే. కాని ఈ సమయంలో తను ఏమన్నా అది తనని తాను మరింత చిన్నబుచ్చుకోవడమే అవుతుంది అనిపించింది అతనికి. అదే మరెవరైనా అయితే ఈ పాటికి ఆ ప్రదేశం నుండి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. కాని అక్కడుంది తాను ప్రేమించిన మనిషి, తను జీవితం పంచుకోవాలి అనుకున్న వ్యక్తి. అందుకే ఏమనాలో ఏం చెయ్యాలో తెలియక మౌనాన్నే ఆశ్రయించాడు. కొద్ది క్షణాల తర్వాత తనే మౌనాన్ని భంగపరుస్తూ అన్నాడు. బాగా చీకటి పడింది, చలి కూడా బాగా ఉంది, వెళ్దామా? తాము ఎప్పుడు కలిసినా ఇక ఇంటికెళ్లే ప్రసక్తి ఎప్పుడూ తనే తెస్తుంది. అలాంటిది మొట్టమొదటిసారిగా ఈరోజు అతనన్నాడు. తను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించింది. కాని చెప్పక తప్పదని ఇక తనే అంది. సూర్యం, నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి అన్నట్లుగా చూశాడు. అతడి మొహంలో భావాలు సంధ్య చీకట్లో తనకి స్పష్టంగా కనబడం లేదు. కొంచెం సేపు మానసిక ఘర్షణ అనంతరం గొంతు పెగుల్చుకుని అంది. మా ఇంట్లో మన గురించి చెప్పాను. అతని నుంచి ఏ సమాధానం రాలేదు. తన భావాలను వెంటనే
బయటికి చెప్పడం అలవాటు లేదు అతనికి. అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇన్నాళ్లు పరిచయం తర్వాత కూడా అతనిప్పుడు తనకి పరాయివాడిలాగానే కనబడుతున్నాడు. తను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పసాగింది రమ్య. నీకు తెలుసు కదా సూర్యం, చదువైనప్పటి నుంచే పెళ్లిగోల మొదలయ్యింది. ఎలాగోలా ఈ 2 సంవత్సరాలు నెట్టుకొచ్చా. ఇక ఉద్యోగం కూడా రావడంతో ఇంట్లో ఒత్తిడి ఎక్కువయింది. దాంతో చెప్పక తప్పలేదు. కాసేపు మౌనం. ఆమె ఇంట్లో ఎలాంటి సమాధానం వచ్చి ఉంటుందో ఊహించగలిగినా అడక్కపోతే బాగుండదు అని అడిగాడు. ఏమన్నారు అని ముక్తసరిగా. నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి అడిగారు. వాళ్ళకేమీ అభ్యంతరం లేదు కాని నువ్వింకా సెటిల్ అవ్వలేదు కదా అని అన్నాను. ఒక్క క్షణం ఆగింది. అతడి మనసులో ఏముంటుందో ఆలోచిస్తూనే నువ్వు సెటిల్ అయ్యేదాకా ఆగుతాను అని చెప్పా. అతనికి కాస్త సపోర్టింగ్గా మాట్లాడాలి అని ఉంది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారా? అతని మాటల్లో నైరాస్యాన్ని ఆమె గ్రహించింది. అంటే ముందు ఒప్పుకోలేదనుకో, కానీ వెయిట్ చేయడానికైనా కొంత లిమిట్ ఉంటుంది కదా అన్నారు. అవి ఆమె పేరెంట్స్ మాటలా, తన మనసులోని మాట కూడానా అని మొదటిసారి అతనికి ఆమె ప్రేమపై అపనమ్మకం కలిగింది. అందుకే ఓ 6 నెలలు గడువిచ్చారు. ఈలోపు నువ్వు సెటిల్ అయితే మన మ్యారేజీ చేస్తామన్నారు. కాస్త హుషారుగా చెప్పబోయింది. ఒక పెద్ద కొండను తీసుకొచ్చి నెత్తిమీద పెట్టినట్లు అనిపించింది. ఆ బరువుని తప్పించుకోలేక దాని కింద పడి తను నలిగిపోవడం ఎంత ఖాయమో, ఈ ప్రేమ దెబ్బకి తను విలవిల్లాడటం అంతే ఖాయమని తేలిపోయింది. 2 ఏళ్లుగా రాని ఉద్యోగం ఈ 6 నెలల్లో వస్తుందన్న నమ్మకం లేదు. కానీ ప్రేమకి లిమిట్, ఈ కొత్త కాన్సెప్ట్ తనని అగాధంలోకి తోసేస్తోంది. పెద్దలుగా వారికి తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయికి తెలియదా? అతని మెదడు అవునని చెప్తున్నా పాడు మనసుకి ఎందుకో ఏమూలో ఆశ. అందుకే అడిగాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా? కొంచెం నెమ్మదిగానే అంది. అంతే. ఒక పెద్ద లోయలోకి అతన్ని ఎవరో బలంగా నెట్టేసినట్లయింది. అతను ఏమనుకుంటాడో అని. అయినా 6 నెలలంటే చాలా టైం ఉంది. ఈలోపున నీకు ఉద్యోగం వచ్చేస్తుందని నాకు నమ్మకముంది. లేని భరోసా ఇస్తున్నట్లు అనిపించింది అతడికి. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏ మాటలు జరగలేదు. ఇక వెళ్దామా? తనే అడిగింది. ఇద్దరి మధ్య విడదీయనేనంత పెద్ద గొయ్యి ఏర్పడినట్లయింది. ఏ రోజైనా రమ్య నుండి ఇలాంటి మాటలు వినాల్సొస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇద్దరూ లేచి కిందికొచ్చారు. రమ్య ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే తన దగ్గర నుండి శాశ్వతంగా పోతున్నట్లు అనిపించింది సూర్యానికి. రాత్రి 2 అవుతోంది. నగరం అంతా నిద్రలోకి జారుకుంటోంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు సూర్యానికి. మనసంతా శూన్యంగా ఉంది. అయిపోయింది. అంతా అయిపోయినట్లుంది. కన్నవాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన వయసులో ఇంకా తను వారికి భారంగానే ఉన్నాడు. స్నేహితులు తనతో కలిసుండేది తాత్కాలికమేనని అర్థమయ్యింది. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రేయసి, తన జీవితం అనుకున్న రమ్య వెళ్ళిపోయింది. నిజానికి రమ్య ఆశాభావంతోనే మాట్లాడినా ఆమె కూడా ప్రేమకి లిమిట్ ఉంటుందని చెప్పడం ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. ఇప్పుడతనికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా తను రమ్యని గతంలో లాగా ప్రేమించలేడు. అతను కోరుకున్నది కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుండే ఒక సహచరిని. కాని తను ప్రేమను కూడా జీవితంలో ఒక భాగంలాగా మాత్రమే పరిగణించే స్థాయికి వెళ్ళిపోయింది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆమె కరెక్టే. ఇక తన పరంగా చూస్తే ఇది తన దురదృష్టం. తను ఓ చేతకానివాడు. తనకు ఈ సమాజం నుండి ఏమీ లభించలేదు. తను ఈ సమాజానికి ఏమీ చేయలేకపోయాడు. తన వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంతేకాదు, తను తన కన్నవారికే కాక ప్రేమించిన అమ్మాయికి కూడా భారం. అవును, తను లేకపోతే తన తండ్రికి కాస్త ఖర్చు తగ్గుతుంది. తను లేకపోతే రమ్య కూడా జీవితంలో బాగా స్థిరపడిన ఒక మంచి వ్యక్తిని చేసుకుని హాయిగా ఉంటుంది. అవును, తను చాలా మందికి అడ్డం. ఇక బతికి ఏ ప్రయోజనం లేనప్పుడు చావే శరణ్యం. ఒకసారి ఒళ్ళు జలధరించింది సూర్యానికి. చావు. అంతకు ముందు వరకు ఆ మాటలంటేనే భయం. కాని ఇప్పుడు తనే దాన్ని ఆహ్వానించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత అతని దుఃఖం కట్టులు తెంచుకుంది. కళ్ళు జలపాతాలయ్యాయి. ఎంతసేపు ఏడ్చాడో అతనికే తెలీదు. చాలాసేపటికి ఇక నీళ్లు రావడం కూడా ఆగిపోయాయి. తెల్లవారింది. ఎవరి పరుగులో వారున్నారు. ఎవరి జీవన సమరం వారిది. ఉదయం 10 అవుతోంది. కిందింట్లో ఉండే పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్లు వాళ్ల పనులకు వెళ్లిపోయారు.
పైన నుండి సూర్యం మాత్రం కిందికి రాలేదు. కిందింటామె అనుకున్నా మళ్ళీ ఏమోలే అనుకుని తన పనిలో తాను మునిగిపోయింది. సాయంత్రం వరకు పైన నుండి చడి చప్పుడు లేదు. పిల్లలు స్కూళ్ల నుండి వచ్చారు. కిందింటి ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని కొడుకుని పైకెళ్లి చూసిరమ్మని పంపింది. 4వ తరగతి చదివే బాబీగాడు తలుపులు కొడుతూ అంకుల్ అంకుల్ అంటూ కాసేపు గోల చేయడంతో నెమ్మదిగా తలుపులు తెచ్చుకున్నాయి. ఒక్కసారి సూర్యాన్ని యగాదిగా చూసి తుర్రుమన్నాడు బాబీగాడు. కాసేపట్లో బాబీగాడి అమ్మ కూడా మేడ మీదకొచ్చింది. మాసిన గెడ్డం, చింపిరి జుట్టు, బాగా నలిగిన బట్టలు. సూర్యం వాలకం ఏమీ బాగాలేదు. ఏంటి బాబు అలా ఉన్నావు? పొద్దుట్నుండి తలుపు తీయలేదు, ఒంట్లో బాగాలేదా? ఆమె గొంతులో ఆందోళనని గమనించాడు సూర్యం. అవును, అమ్మ మనసు అమ్మ మనసే. ఏ తల్లి బిడ్డనైనా తన బిడ్డలాగానే చూడగల అరుదైన మనసు. అబ్బే అదేం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. ఏదో కవర్ చేయాలని చూశాడు. ఓసారి అనుమానంగా చూసి ఏమైనా కావాలంటే అడగమని బాబీగాడిని తీసుకుని కిందికి వెళ్ళిపోయిందామె. ఒకసారి అద్దంలో తన వాలకం చూసుకుని విరక్తిగా నవ్వుకున్నాడు. నిజానికి నిన్న రాత్రి చచ్చిపోదాం అనుకున్నాడు. కాని భయం. నిజానికి చావటానికి కూడా చాలా ధైర్యం కావాలి. తనకి అంత ధైర్యం లేదని అప్పుడే తెలిసింది. కొంత ధైర్యం తెచ్చుకున్నాక ట్రై చేద్దాం అనుకున్నాడు. కిందింటి ఆమెను చూశాక, ఆమె ఆదుర్దాన్ని గమనించాక సూర్యానికి తల్లి గుర్తుకొచ్చింది. తన తల్లి అంతే. ఆ మాటకొస్తే ఏ తల్లైనా అంతే. చచ్చే ముందు ఒకసారి కన్న తల్లిని చూడాలని అనిపించింది మనసుకి. ఆ రోజే తన దగ్గర మిగిలిన డబ్బుల్ని ఇంటి ఓనర్ దగ్గర ఇచ్చేసి రూంలో ఉండే కొద్ది సామాన్లని వాళ్లకే వదిలేసి తన ఊరు వెళ్లి రైలెక్కాడు. ఏంట్రా నాయనా ఇలా అయిపోయావు? ఫోన్లో బానే ఉన్నాను అని చెప్తే నిజమే అనుకున్నాను. దుఃఖం పొంగుకొచ్చింది పార్వతమ్మకి. పరమేశ్వరరావుకి మాత్రం అయోమయంగా ఉంది. రేపో మాపో ఉద్యోగం సంపాదించి వస్తాడనుకున్నవాడు ముఖం వేలాడేసుకుని ఈ అవతారంలో రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. అంతకు ముందు రోజే చీకట్లో సరిగ్గా చూసుకోలేక పొలం గట్టు మీద నుండి కాలు స్లిప్ అయ్యి వెనకటంతో ఆయన మంచంలోనే ఉన్నారు. చెల్లెలు స్కూల్కెళ్ళింది. ఈ మధ్య మీ నాన్నకి ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. షుగరు, బీపీ రెండూ వచ్చాయి. దీనికి తోడు కాళ్ళు వెనకడంతో ఇప్పుడు ఇలా ఉన్నాడు. మన అదృష్టం కొద్దీ విరగలేదు కానీ లేకపోతే ఈ వయసులో అతుక్కోవటం కష్టం. పక్కకి తీసుకెళ్లి అన్నాడు గోవిందరావు. ఇవన్నీ నాకు చెప్పలేదే? ఆశ్చర్యపోతూ అడిగాడు సూర్యం. సర్లే, నీకు తెలియనివి చాలా ఉన్నాయి. మీ అక్కల పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక మొన్ననే 5 ఎకరాలు అమ్మేశాడు మీ నాన్న. ఆయనొక్కడే తిరిగి ఈ పొలం పనులు అన్నీ చూసుకోలేకపోతుండడంతో మిగతా పొలాన్ని కౌలుకివ్వవలసి వచ్చింది. ఏంటి, పొలాన్ని కౌలుకిచ్చారా? మరింత ఆశ్చర్యపోతూ అడిగాడు సూర్యం. మీ చిన్నతనం నుండి కూడా కొంత పొలాన్ని కౌలుకిస్తూనే ఉండేవాడు. ఇక మీ చదువులు, పెళ్లిళ్ళు ఇలా అన్నీ పోయి ఇప్పుడు ఆరోగ్యం పోయాక మొత్తం కౌలుకిచ్చాడు. ఆ కౌలుకి తీసుకున్నవాడు మీ నాన్న సరిగ్గా పట్టించుకునే స్థితిలో లేడని చూసి వర్షాలు పడటం లేదని, నీళ్లు లేవని, నకిలీ విత్తనాలని ఏదో ఒక వంక చెప్పి ఎప్పుడూ ఇవ్వాల్సినంత ఇవ్వటం లేదు. మొన్ననే నేను, మా చంద్రం బాబాయ్, మన రామానుజం గారు అందరం వెళ్లి వాణ్ణి గట్టిగా కేకలేశాం. దాని తర్వాతే మీ నాన్న ఆ 5 ఎకరాలు అమ్మగలిగాడు. లేదంటే వాటిని అమ్మనీయకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక కారణం చెప్తూ బేరాలన్నీ చెడగొడుతున్నాడు. చివరికి కొంచెం తక్కువకే అమ్మాల్సి వచ్చింది. అసలే ఇప్పుడు రేట్లు పడిపోయాయి కూడా చెప్పుకుపోతున్నాడు గోవిందరావు. కొంతకాలం ఆగి ఉండాల్సింది కదా మావయ్య, కాస్త మంచి రేటు వచ్చేదేమో తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. కాని అప్పటిదాకా అప్పుల వాళ్ళు ఆగరు కదరా, ఉన్నమాట చెప్పాడు గోవిందరావు. ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు సూర్యం. వారం రోజుల తర్వాత పొలం వెళ్ళొస్తానే పార్వతి, చాలా రోజులైంది కదా అంటూ చెప్పులు వేసుకోబోయాడు పరమేశ్వరరావు. ఆగండి నాన్న, ఈ రోజు నుండి మీరు పొలం వెళ్ళక్కర్లేదు. ఇక నుండి నేనే ఇవన్నీ చూసుకుంటాను. చెల్లాయి చదువు, పెళ్లి ఇవన్నీ కూడా ఇక మీరు నాకు వదిలేయండి. మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యం చూసుకుంటూ పెద్ద దిక్కుగా ఉండండి చాలు అనేసి బయటికి వెళ్ళాడు సూర్యం. అప్పుడే లోపలికొస్తున్న గోవిందరావుతో, ఏంటి బావా ఇది అన్నాడు నమ్మశక్యం కానట్టు పరమేశ్వరరావు. నన్ను క్షమించు బావా, మొన్న సూర్యానికి ఉన్న విషయం చెప్పాను. ఆ తర్వాత వాడే వచ్చి నాకు నీ సహాయం కావాలి మావయ్య అని అడిగాడు. తర్వాత మేం వెళ్ళి మన కౌలుదారు రంగయ్యతో మాట్లాడాం. మన రామానుజం గారిని, లింగరాజు గారిని కూడా తీసుకెళ్ళాం.
మొదట కాస్త మెలికేయాలని చూశాడు గాని చివరికి ఇవ్వక తప్పలేదు వాడికి. ఇక మన పొలం మన సూర్యమే చూసుకుంటాడు. వాడికి నేను, చంద్రం, మన వాళ్ళంతా అండగా ఉంటాం. ఈ 2-3 రోజులుగా మేము అదే పనిలో ఉన్నాం. నీకు చెప్పాలని అనుకున్నా. నిన్ను ఇక విశ్రాంతి తీసుకొనివ్వాలని వాడే చెప్పొద్దు అన్నాడు. ఇంకేం పర్వాలేదు బావా, నీకు మంచి రోజులు వచ్చినట్టే అని సూర్యం వెళ్లిన వైపు చూడసాగాడు గోవిందరావు. తను విన్నది తనే నమ్మలేనట్లు, పరమేశ్వరరావు తాను విన్నది నిజమా అని నిర్ధారించుకోవాలి అన్నట్లు తాను సూర్యం వెళ్లిన వైపు చూశాడు. రోడ్డు మీద ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ వెళ్తున్న సూర్యం కనబడ్డాడు. తూర్పు తెల్లారుతోంది. సూర్యుడు ఉత్సాహంగా ఉదయిస్తున్నాడు. ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, సూర్యుడు ఉదయించాడు బావా అన్నాడు గోవిందరావు. నిజంగానే సూర్యుడు ఉదయించాడు గోవిందం అన్నాడు పరమేశ్వరరావు ఉదయిస్తున్న సూర్యుణ్ణి, ఉదయించిన సూర్యాన్ని మార్చి మార్చి చూస్తూ. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.